హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంజన. అందరూ బాగున్నారా అండి? నేను చాలా చాలా బాగున్నాను. సో మేము రెడీ అయిపోయి షాపింగ్కి వెళ్తున్నాము. అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు చాలా చాలా తొందరగా లేచాము అండ్ అనుకోకుండా పొద్దున్నే ఫిక్స్ అయిపోయాము అనమాట షాపింగ్కి వెళ్దామని. ముందు రోజు ప్లానింగ్స్ అలాంటివి ఏం లేవు. ఇంకా అక్క అయితే ఇక్కడ నాకు నెయిల్ పాలిష్ పెడుతుంది. కొంచెం కదిలేసరికి అది ఇంకా యాక్టివిటీ అయిపోయిందన్నమాట. సో నెయిల్ పాలిష్లు అయితే చాలా రేర్గా పెడుతుంటాను నేనైతే. సంవత్సరంలో ఒక్కసారి దసరాకు మాత్రమే పెడుతుంటాను అనమాట. ఎందుకో అసలు ఆ ఇంట్రెస్ట్ ఉండదు, గుర్తుండదు అనమాట పెట్టుకోవాలని. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఇంట్లో ఉన్నా కూడా అంతగా ఇంట్రెస్ట్ అనిపించదు. అట్లుంటుంది. చాలామంది అయితే ఇష్టంగా పెట్టుకుంటూ ఉంటారు నెయిల్ పాలిష్లు. ఇంకా వచ్చేసాము. మేము బస్సులో వెళ్ళిపోతున్నాం అనమాట. ఈరోజు మాత్రం అసలు అనుకోకుండా అన్నీ జరిగిపోతున్నాయి. ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయకుండా బస్సు టైంకి వచ్చింది. మేము ఎప్పుడు వెళ్ళినా ఒక 20 మినిట్స్ లేట్ అయిపోతూ ఉంటాం. ఖచ్చితంగా వెయిట్ చేయాల్సి వస్తుంది, చిరాకు అనిపిస్తుంది. సో లాంగ్ డిస్టెన్స్లో వెళ్ళినప్పుడు ఇంకా చాలా తొందరగా వచ్చేసింది అనమాట. కొంచెం హ్యాపీగా అనిపించింది. అండ్ వెదర్ కూడా పొద్దున కదా, మేము అరౌండ్ 9:30 9:40 అట్లా బస్లోనే ఉన్నాం. చల్లగా బాగుండింది. షాప్కి అయితే వచ్చేసాము. వెంకటేశ్వర షాపింగ్ మాల్ అండి. సో మంచిర్యాలలో ఒకటి ఉండింది, ఇక్కడ బెల్లంపల్లిలో కూడా ఉండింది అనమాట. సో మేము రాగానే ఇళ్ళకి వెళ్ళాము. బట్ కలెక్షన్ అంతా ఓకే అనిపించింది. మేము పర్టికులర్గా వెళ్ళిన వాటికి లేదు. అండ్ మేమందరం మా అక్క ఒక్క శారీ కోసం వెళ్ళామన్నమాట మేము. అండ్ గోల్డ్ దగ్గర కొంచెం మనీ కట్టేది ఉంటే వెళ్ళామన్నమాట. అక్కడైతే అక్కకు సంబంధించిన శారీ లేదని చెప్పింది. పర్టికులర్గా ఒక కలర్ కాంబినేషన్ కోసం వెతుకుతుంది. అది ఇంకా దొరకలని అన్ని షాపులు తిరిగాము. అసలు నేను చెప్తాను ఏమైందో లాస్ట్కి. సో ఇక్కడైతే అమ్మ ఉన్న చిన్నక్క ఇద్దరు ఫాస్టింగ్ కాబట్టి ఇక్కడ టిఫిన్ చేస్తున్నారు. ఇంకా అక్క అండ్ నేనైతే పొద్దున్నే అన్నం తినేసాము. సో మేము ఎట్లా అంటే షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇంకా అన్నమే తినాలనేసి ఫిక్స్ అయిపోయాము. ఒకప్పుడు అయితే తినేదాన్ని కాదు. చాలా చాలా ఇబ్బంది పడిన రోజులు కూడా ఉన్నాయి. ఒక పక్క ఆకలి అయితే ఉంటుంది, ఇంకో పక్క ఏం చూడలేని సిచ్యువేషన్. ఒకసారి కింద పడిపోయాను, నాకు బీపీలో అయిపోయి. అమ్మ అయితే ఎన్నిసార్లు తినమంటదో ఎటన్నా వెళ్ళినప్పుడు. అసలు వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పేది వినాలి అనిపిస్తుంది. ఒకసారి జరిగింది ఇంకొకసారి జరగద్దు అనేసి ఇంకా నాకు నేనే మోటివేషన్ తెచ్చుకొని తింటూ ఉంటానన్నమాట. ఇంకా పొద్దున్నే మంచిగా వేడివేడి అన్నం తినేసి ఇంకా బయలుదేరేసాము. ఇంకా షాప్ దగ్గర అయితే ఇట్లా కట్టారనమాట. ఇది గోల్డ్ షాప్. సో మేము రెగ్యులర్గా తీసుకునేది ఇదే షాప్ అండి. మాకు చాలా ఇష్టం, ట్రస్ట్ వర్తి అని చెప్పొచ్చు. ఇంకా వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ హారంలో అయితే చూస్తున్నాము. ఇప్పుడు నేను వేసుకున్నది అయితే ఎంత బాగా నచ్చిందో, నాకు చాలా కళగా అనిపించింది అసలు. అంటే ఎన్ని వేసుకున్నా కళ అనేది కొన్నిటికే వస్తాయి కదా, నాకైతే అట్లా ఇది బాగా నచ్చేసింది. బట్ ఇది ఎంత ఉందంటే 6 తులాలు ఉండిందండి. అన్ని తులాలు ఇప్పుడు మనం అంత అఫోర్డ్ చేయలేము కదా, చాలా చాలా కష్టం. మేము ఆ రోజు వెళ్ళిన రేటు, ఆ రోజు బంగారం రేటు తులానికి 1,09,000 ఏమో ఉండింది. అట్లా మనం మినిమం ఎస్టిమేట్ చేసుకున్న 6 లక్షల కంటే ఎక్కువనే అయిపోతుంది. ఇంకా అక్క ఒకటి వేసుకుంది, నేను ఒకటి వేసుకున్నాను. అక్క తీసుకుందేమో కొంచెం తక్కువ ఉంది, ఒక 10 గ్రామ్స్ అట్లా తక్కువ ఉంది. కానీ చాలా వర్త్ అని చెప్పొచ్చు. చూడగానే ఆ వర్క్ ఫినిషింగ్ అని చాలా బాగుండింది. ఇప్పుడు లైట్ వెయిట్లో ఉన్నాయి కాబట్టి మనం అది ఆ మాత్రమైనా కొనగలుగుతున్నాం. ఒకవేళ అది హెవీ వెయిట్ ఉంటే ఆ మాత్రం అస్సలు కొనలేము. ఇట్లా చూస్తే అది 6 తులాలు లెక్క లేదు, 10 తులాలు అట్లా ఉన్నట్టుండింది. సో లైట్ వెయిట్ వల్ల బతికిపోతున్నాం కొంచెమైనా. ఇప్పుడు నేను వేసుకుంది అయితే ఎంత బాగుండిందంటే, అంటే నాకు వెయిట్ నచ్చింది అండ్ డిజైన్ బాగుంది, అన్నీ బాగున్నాయి అన్నమాట. ఇది అరౌండ్ 3 తులాల నరేమో ఉండిందనమాట. దానికి మనం అంటే కొంచెం మోడిఫికేషన్ చేసుకుంటే తగ్గుతుంది అనమాట. సో బాగుండింది. ఇంత హెవీగా ఉండింది 3 తులాలు అంటే చాలా తక్కువ అనిపించింది నాకు. సో ఇట్లాంటివి కొనుక్కుంటే బెటర్ అనిపించింది. సూపర్గా ఉండింది. దానికి ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి అన్నమాట. చూస్తే వేసుకున్నా కూడా బాగా నచ్చింది. ముఖ్యంగా మా అక్కకి బాగా నచ్చింది అనమాట. ఇంకా అక్కడైతే మేము ఒకటైతే ఫిక్స్ అయిపోయాము. అది ఆర్డర్ ఇచ్చి అయితే వచ్చామండి. అనుకోకుండా వెళ్ళిందేమో మనీ కట్టడానికి, బట్ ఆర్డర్ ఇచ్చి వచ్చాము. ఏం తీసుకున్నాం అనేసి నేను కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా నెక్స్ట్ అయితే మేము షాప్కి అయితే వచ్చేసామన్నమాట. పక్కకే ఉంటుంది, పక్క లైన్లో ఆ షాప్లో. ఇంకా ఇప్పటి షాపులలో అసలు మనం వెళ్తే నిల్చోవడమే కదా. ఈ షాప్లో నాకు నచ్చిన పార్ట్ ఏంటంటే మంచిగా కూర్చొని చూపిస్తున్నారు. సో ఒకప్పుడు అయితే ఇట్లనే ఉండేయండి షాప్స్. ఇప్పుడు మాత్రం ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్తే గంటలు గంటలు నిలబడాలి. అసలు ఓపికే కష్టం అనిపిస్తుంది. కొన్ని సీజన్స్లో అయితే ఇంకా కష్టం అనిపిస్తుంది. సమ్మర్లో అయితే ఎంత చిరాగ్గా అనిపిస్తుంది షాపింగ్ మాల్స్కి వెళ్తే. ఇక్కడైతే మేము కొన్ని చూసాము డ్రెస్సెస్. సో
కొంచెం సైజ్ ఇష్యూస్ అనిపించాయి అనమాట. అంటే పర్ఫెక్ట్గా ఉండింది, కొంచెం లూజ్ అయితే మనం ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుందండి బాడీ. ఇప్పుడు కొన్ని 2 నెలలకే మళ్ళీ లావ్ అయిపోతాం కావచ్చు. అట్లాంటివి తీసుకొని వేస్ట్, కొంచెమైనా ఫ్రీగా ఉండాలి. ఇంకా సమ్మర్లో ఏదైనా ఫంక్షన్కి వెళ్తే మొత్తం ఇంకా తడిచిపోతాం అనమాట చెమటలతోని. అట్లా అనిపించింది నాకు. ఒక్క సైజ్ పెద్దగా ఉంటే బాగుండు అనిపించింది. ఇక్కడైతే రస్నా తాగుతున్నాము. చిన్నప్పుడు అయితే ఎంత బాగా ఇష్టంగా తాగేవాళ్ళమో, చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి నాకు. మంచిగా చల్లగా తాగేసిన తర్వాత మా మామయ్య వాళ్ళ ఇంట్లో ఉంటే ఇంకా వచ్చేసాము. మంచిగా కాసేపు అంటే వాటర్ తాగి వెళ్దాం అనేసి అనుకున్నాం. అనుకోకుండా అక్కడ ఎక్స్టెండ్ అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది అనమాట. 6 దాటిపోయింది. ఇంకా మేము ఇక్కడికి వెళ్తే మాకు టైం తెలియదు అసలు. ఎంతసేపు ముచ్చట్లు పెట్టినామో, ఎంత అయిందో టైం అసలు చాలా చాలా తొందరగా అయిపోతుంది అనమాట టైం. ఇక్కడైతే చాలాసేపు ముచ్చట్లు పెట్టుకుంటున్నాము. ఇప్పుడు బెల్లంపల్లి వెళ్ళినా ఖచ్చితంగా అక్కడ ఆగే కాసేపు ఒక 5-10 మినిట్స్ ఉండిన తర్వాతనే వస్తామన్నమాట. ఇంకా అలవాటు అయిపోయింది అట్లనే. చెప్పాను కదా టైం ఎక్స్టెండ్ అయిపోయింది. ఇంకా అన్నం తినేస్తున్నాము. అమ్మాయి చిన్నక్క ఇద్దరు ఫాస్టింగ్ అని చెప్పాను కదా, వాళ్ళు ఇంకా అక్కడనే ఫాస్టింగ్ వదిలేస్తున్నారు. లేట్ అయిపోతుంది ఇంటికి వెళ్ళేసరికి. ఇంకా ఏం వంట చేసుకొని తింటారు అనేసి ఇంకా అక్కడే తింటున్నారు అనమాట. పప్పు చేసింది, అప్పడాలు పప్పు చాలా బాగుండింది అనమాట. ఇంకా తినేస్తున్నాము. ఇంకా నెక్స్ట్ డే బ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. అక్క వాళ్ళు వస్తూ ఇంకా డ్రై ఫ్రూట్స్ తీసుకురమ్మని చెప్పాను, అందుకనేసి తీసుకొచ్చారనమాట. ఈ మధ్యలో డ్రై ఫ్రూట్స్ తినక చాలా డేస్ అయిపోతుంది. ఇప్పుడు మేము మొన్న వెళ్ళినప్పుడు కూడా తెచ్చుకుందాం, దానికోసమే పర్టికులర్గా వెళ్ళి మర్చిపోయామన్నమాట. ఇంకా అక్క వాళ్ళకి ఒక 5 మినిట్స్ డిస్టెన్స్లోనే మంచి షాప్ ఉంటుంది, ఇంకా అక్కడ తీసుకొచ్చారు. సో ఎప్పుడు చెప్పినా అక్క కూడా మర్చిపోయేది. ఈసారి మాత్రం గుర్తు పెట్టుకొని మరీ చెప్పాను, చాలా డేస్ అయిపోతుంది రీస్టాక్ చేసుకోక. సో అన్నీ తీసుకున్నాము, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ బాదం పప్పు అండ్ ఇంకొకటి ఏమో ఇవి నాకు అంత గుర్తుండే అన్నమాట. డ్రై ఫ్రూట్స్ బయట పెట్టినా బాగానే ఉంటాయి, కానీ మేమైతే ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాం, మంచిగా ఫ్రెష్గా ఉంటాయి అనేసి. సో ఎప్పుడు తెచ్చినా ఫ్రిడ్జ్లో కంపల్సరీ పెడతాను నేను, బయట అస్సలు పెట్టను. బాక్స్లో అయితే అన్ని పట్టాయి కానీ బాదం పప్పు అయితే పట్టలేదు, దానికి మాత్రం ఇంకా వేరేది పెట్టాను. అసలు ఫ్రిడ్జ్లో ప్లేసే ఉండట్లేవు, అన్ని సామాన్లు పెట్టేసరికి బాటిల్స్ పెట్టడానికి కూడా స్పేస్ ఉండట్లేదు అనేసి కొంచెం అంటే మొన్ననే క్లీన్ చేసామన్నమాట. ఇంకా ఎంత కాస్ట్ ఉన్నాయో అండి డ్రై ఫ్రూట్స్కి, అస్సలు ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేము. ఈ ఒక్క ప్యాకెటే దాదాపు 600 ఉండింది, అంటే హాఫ్ కేజీ మనకు బాదం పప్పు. సో మొత్తం కలిపి 2000 అయినాయి ఇవన్నిటికి కలిపి. చాలా చాలా ఎక్కువ ప్రైస్ ఉన్నాయి. మేము ఏం అనేసి చూపిస్తాం. బ్లాగ్కి కంటిన్యూషన్ అనమాట. నేను నైట్ ఇంకా ఏం షూట్ చేయలేదు, ఎప్పుడైనా అంతే లేట్గా వస్తూ ఉంటాం కాబట్టి నైట్ ఏం చూపించాను. ఏం తీసుకున్నామంటే నేనైతే ఏం తీసుకోలేదండి, అక్కనే తీసుకుందాన్ని. అమ్మ కూడా అసలు అన్ఎక్స్పెక్టెడ్గా ఏం తీసుకోలేదు, ఎప్పుడైనా తీసుకుంటుంది కానీ ఏం తీసుకోలే. ఏం షాప్ అక్క ఇది? సత్యం. మేము ఎప్పుడు బెల్లంపల్లిలో కొనుక్కోము, బట్ ఈసారి వెళ్ళాం కాబట్టి తీసుకున్నాం. ఏం తీసుకున్నామంటే డ్రెస్సెస్ తీసుకుంది, క్వాడ్ 6 ప్లాజో. ఈ డ్రెస్సెస్ అయితే టాప్ బాటమ్ చున్నీ 3 వస్తాయి. సో 3 పీస్ సెట్స్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. అంటే సపరేట్గా లెగ్గింగ్స్, సపరేట్గా చున్నీలు కొనుక్కునే బదులు ఇట్లా కొనుక్కునేది బెస్ట్. సో ఇదొక కలర్, ఇది మంచి మెహందీ గ్రీన్ కలర్ అండి, ఇట్లా ఉంటుంది డ్రెస్. ఇది టాప్. దీనికి బాటమ్ వచ్చేసి మనకు రెడ్లో వస్తుంది. ఇది కనిపించడం పింక్ కనిపిస్తుంది కానీ ఇది ప్యూర్ రెడ్ కలర్, పింక్లో కనిపిస్తుంది. అండ్ చున్నీలు మాత్రం భలే మంచిగా వచ్చాయి. సో చున్నీ బాగుంది, చున్నీ కూడా రెడ్డే, పింక్ అనిపిస్తుంది. దీని ప్రైస్ ఎంత అంటే, ఇది యాక్చువల్గా 930 రూపీస్ ఉంది దీని ప్రైస్, బట్ ఆఫర్లో 200 డిక్రీజ్ చేసి 700కి వచ్చిందనమాట. సో మంచి క్లాత్, రేయాన్ మెటీరియల్, కొంచెం అంటే ఎండకు కూడా మరి అంత ఏం ప్రాబ్లం ఉండదు, బాగుంది. అంటే కాటన్ టైప్ లాగానే ఉంటుంది అనమాట. ఇదొక సెట్. అక్క అన్నీ తీసేస్తాను, మళ్ళీ మరద పెట్టుకోవాలి. చిన్నకున్నది అమ్మున్నది. ఇగో మంచిగా నీట్గా ఉన్న డ్రెస్ వేసుకుని ఇగో ఇట్లా వేస్తున్నా నేను, అట్లా ఉంటుంది. అండ్ ఒకటే డ్రెస్ అయితే ఇప్పానండి, మళ్ళీ ఇంకొకటి విప్పదలుచుకోలేదు. అంటే మోడల్ ఒకటే సేమ్ ఉంటుంది. ఇది కూడా 3 పీస్ సెట్. ఈ కలర్ చూసారా ఎంత బాగుంటుందో. ఇదైతే యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది, కెమెరాలో ఎట్లా ఉందో. ఇది టాప్, దీంట్లోకి బాటమ్ వచ్చేసి ఈ కలర్. ఇది సూపర్ ఉంది అసలు కలర్, వావ్, కెమెరాలో మంచి కనబడుతుంది. సో ఈ చున్నీ చాలా బాగుంది ఇది. సో సేమ్ అండి, ప్రైజెస్ మాత్రం తేడా ఏం లేదు.
అంటే సెట్ 700 అనమాట. దానికి 700, దీనికి 700. ఇంకా ఇంకొకటి ఉంది, త్రీ కలర్స్లో తీసుకుంది. ఏదో ఈ మధ్యలో ఏదో ఫంక్షన్ ఉన్నట్టుంది, అందులో తీసుకుంది. ఇదొక కలర్. వావ్, ఈ రెడ్ మాత్రమే పింక్ లాగా కనిపిస్తుంది, కానీ ఈ ఈ రెండు మాత్రం కరెక్ట్ కలర్లో ఉన్నాయి. ఇది ఒక్క కలరు, దీనికి మంచి బ్లూ కలర్లో వచ్చింది. మా లైన్లో అసలు ఏదైనా వీడియో చేసుకుందామన్నా ప్రాబ్లమే. చిన్నపిల్లలు ఎప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అస్సలు వీడియో చేసుకుందామన్నా కూడా చాలా ఇబ్బంది అండి అసలు. ఇదొకటి కలర్ కాంబినేషన్లో అట్లుంటుంది అల్లరి పిల్లలది. ఎప్పుడైనా వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా కూడా నా పరిస్థితి ఎట్లా, ఎప్పుడు ఏదో ఒకటి అల్లరి వినబడుతూనే ఉంటుంది. కానీ వినపడేటోళ్ళకి మంచిగా అర్థం కావద్దా? సో ఇదొకటి ఉందండి. ఒకటేమో బ్లూ, ఒకటేమో వైలెట్, ఇంకొకటేమో గ్రీన్. 3 ఒకటే ప్యాటర్న్లో తీసుకున్నావు. నచ్చింది. ఇది కంఫర్టబుల్ చెప్పాలండి, ఇవే కంఫర్టబుల్, మంచిగా బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. ఒక్కొక్కటి సపరేట్గా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అండ్ మాకు ఇక్కడ ఇట్లా డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి క్లాత్స్ ఉంటాయి కదా, అవి ఉంటే వెళ్ళాము షాప్లోకి. ఆ కట్ పీసెస్. ఈ శారీ కలర్ నాకు చాలా బాగా నచ్చింది. ఇది జస్టిస్ చేయట్లేదు కలర్, ఇది ప్యూర్ లావెండర్ కలర్ అనమాట. ఇలా మాత్రం డార్క్ అంటే లైట్గా అనిపిస్తుంది, బట్ చాలా బాగుంది. డ్రెస్కి అయితే చాలా బాగుంటుంది. ఒకటి తీసుకున్నాం. ఇంకా మా చిన్నక్క ఏదో తీసుకున్నది, అవి అయితే ఇంకా నేను లేదా ఎక్కడికో తీసుకుపోయింది అనమాట, అది ఇంటికి తీసుకుపోయింది. ఇది షాపింగ్ మాదైతే. సో ఇంతే అండి ఈ బ్లాగ్. మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే మీరేం చేయాలి మరి? లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.